గృహ నిర్మాణాలకు స్థలాలు కేటాయించాలని బీకేఎంయూ డిమాండ్. క్రీడలు శారీరక మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయన్న గండి బాబ్జీ. మెగా డిఎస్సి ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్ విజయకృష్ణన్. సమాజ చైతన్యానికి పత్రికల ఆవశ్యకత ప్రధానమన్న మంత్రి దుర్గేష్. వంజంగి మంచు మేఘాల కొండకు సందర్శకుల తాకిడి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మడుగుల మండలం మొండికోటలో అడవి తల్లికి హారతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కొండపల్లి జ్యోతిర్మయ్ పాల్గొని మాట్లాడుతూ ప్రకృతిని పరిరక్షించాలన్నారు. మొక్కలు నాటిన నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ప్రతి సంవత్సరం గిరిజన ప్రాంతంలో అడవిలో హారతి కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. మొండికట్ట దేవాలయాన్ని సందర్శించుకొని భక్తులతో కొద్దిసేపు మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి సన్నిధిలో స్వేచ్ఛావతి అయ్యప్ప ఆరాధన పీఠం శ్రీ బైరి గురుస్వామి, దుర్గా గురుస్వామి, శ్రీని గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజ ఘనంగా జరిగింది. 60 మందికి పైగా అయ్యప్ప స్వాములు భక్తి శ్రద్ధలతో మాలను ధరించి స్వామి శరణం అయ్యప్ప అంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ప్రభుత్వ ఎన్నికల్లో గృహ నిర్మాణం కోసం గ్రామీణ ప్రాంతంలో పేదలకు 3 సెంట్లు, పట్టణంలో నివాసం ఉండే వారికి 2 సెంట్లు భూమి ఇస్తామని చెప్పి ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీకేఎంయూ జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గృహానికి స్థలాలు కేటాయించాలని ఈ నెల 18న నగర పంచాయతీ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం లంబూరు జగనన్న కాలనీలోని సమస్యలు పరిష్కరించాలని పార్టీ నియోజకవర్గ కార్యదర్శి అప్పలనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేము అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తాము, 4 లక్షల రూపాయలు గ్రాంట్ చేస్తామని ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని మేము అమలు చేయమంటున్నాము. పల్లెటూరులో గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలి. అలాగే ఇల్లు పూర్తి అవ్వడానికి 5 లక్షల రూపాయల గ్రాంట్ మంజూరు చేయాలని, ఆ విధంగా కూటమి ప్రభుత్వం పేదలందరినీ ఆదుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘం, బీకేఎంయూ కలిసి ఉమ్మడి ప్రచారం చేస్తాను. ఈ ప్రచారంలో భాగంగా పేదలందరూ కూడా వ్యక్తిగత అర్జీలు సచివాలయానికి సమర్పించాలి. అనకాపల్లి జిల్లాలో గ్రానైట్ క్వారీ ప్రమాదంలో మృతి చెందిన రాము కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సిఐటి జిల్లా అధ్యక్షులు శంకర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్వారీలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను అరికట్టడానికి సరైన చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. తక్షణమే మైనింగ్ అధికారులు, కార్మిక శాఖ అధికారులు క్వారీలో తనిఖీ చేసి క్వారీలో భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. వీమడుగుల మండలం ఆవూరువాడ పంచాయతీ శీతలబంధంలో గల నేషనల్ గ్రానైట్ క్వారీలో పనిచేస్తూ మృతి చెందిన రాము కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వీమడుగుల మండలం ఆవూరువాడ పంచాయతీలో గల శీతలబంధ గ్రామంలో నేషనల్ క్వారీలో ట్రాక్టర్ తిరగబడి కిముడు రాము అనే 35 సంవత్సరాల యువకుడు మరణించడం జరిగింది. క్వారీలో ఇటీవల తరచుగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు మరణిస్తే ఎటువంటి సమాచారం లేకుండా దాటవేత చేస్తూ ఉన్నారు. ఈరోజు జరిగిన ప్రమాదంలో మృతుడు కుటుంబం చాలా తీవ్రంగా నష్టపోతుంది. కావున మృతుడి కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని. అనకాపల్లి జిల్లాలో క్వారీలు చాలా విపరీతంగా ఉన్నాయి. ఈ క్వారీల్లో ఎటువంటి రక్షణ చర్యలు కూడా
అధికారులు చూడడం లేదు. యజమానుల యొక్క పక్షాన ఉన్నారు తప్ప యజమానులు చేపట్టే కార్యక్రమాలకి సేఫ్టీ ఉంటుందా లేదా కూడా ఎటువంటి పరిస్థితులను కూడా పరిశీలన చేసి అక్కడ రిపోర్ట్లు చేయడం లేదు. ఇది చాలా దుర్మార్గం. అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న క్వారీల్లో వెంటనే తనిఖీలు చేయాలని, అక్కడ రక్షణ చర్యలు చేపట్టాలని, క్వారీలు భద్రతా ప్రమాణాలు పాటించాలని చెప్పేసి సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. శారీరక మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో అవసరమని విశాఖ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ స్టేడియంలో ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. క్రీడల ద్వారానే ఆరోగ్యంతో పాటు దృఢంగా తయారవుతారని చెప్పారు. ఇప్పుడు కూడా అందరినీ పలకరిస్తూ అందరితో సరదాగా మాట్లాడి చాలా యాక్టివ్గా ఉంటాడు కాబట్టి మరి మీ వార్డులో కూడా యాక్టివ్గా ఉంటాడని నమ్ముతున్నాను నేను. మా నాయకులతో పాటు నువ్వు కూడా ఇక్కడ పెద్ద నాయకుడిగా ఎదగాలి. మరి నీకు ఈ ఫ్రెండ్స్ ఎవరైతే హెల్పింగ్ హ్యాండ్స్ సోదరులు అందరూ ఉన్నారో పేరు పేరున వాళ్ళు మిగతా మిత్రులు అందరూ కూడా సహకారం తీసుకో. ఇక గేమ్స్ అనేవి మీకు తెలుసు, చాలా మానసిక ఉల్లాసం ఉండాలంటే సరదాగా ఒక గంట 2 గంటలు ఏదో గేమ్ ఆడితే డెఫినెట్గా మనకు ఉత్సాహం వస్తుంది. జీవితంలో అనేది ఇందాక ఆయన చెప్పినట్లు మన పర్సనల్ లైఫ్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులని అధిగమించుకుంటూనే ప్రతిరోజు కాకపోయినా వారానికో 2 రోజు 1 రోజు ఈ గ్రౌండ్లో మనం 1 గంట 2 గంటలు గడిపితే డెఫినెట్గా మన జీవితానికి ఇది ఎంతో ఉపయోగం ఉంటుంది. ఆటలు అనేవి ఇందాకే చెప్పాడు మన సుధాకర్ సోదరు. అల్లూరు జిల్లా పాడేరులో అతి పురాతనమైన శ్రీ ఉమా నీలకంఠేశ్వర సహిత రాజేశ్వరి దేవస్థానంలో తొలిసారి జ్వాలా తోరణం కార్యక్రమం జరిగింది. ఆధ్యాత్మిక సేవా బృందం సభ్యులు సింహాచలం నాయుడు ఆధ్వర్యంలో మంత్రోచ్చారణ మధ్య కృత్తిక జ్వాలా తోరణం వెలిగించారు. జ్వాలా తోరణం దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దీంతో ఆ ప్రాంతం అంతా ఆధ్యాత్మిక సోమను సంతరించుకుంది. స్వామి నువ్వు వెనక్కి వచ్చే నీ డ్రెస్ మీద పడిపోద్ది. కింద ఉన్నాయి ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. లక్ష్యాలను నిర్దేశించుకొని కష్టపడి చదివితే ఫలితాలు సాధించవచ్చని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. అనకాపల్లిలో మెగా డిఎస్సి ఉచిత శిబిరాన్ని కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించారు. విద్యా ఉపాధి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాల ద్వారా ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ప్రభుత్వం వెనుకబడిన తరలిలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డిఎస్సి ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. శిక్షణ కేంద్రంలో 220 మంది అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. సమాజ పురోగతికి చైతన్యానికి పత్రికల ఆవశ్యకత ప్రధానమని మంత్రి దుర్గేష్ అన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడే బాధ్యత అందరిపై ఉందన్నారు. సామాజిక చైతన్యం కోసం నిరంతరం తప్పిస్తూ నిష్పక్షపాతంగా జర్నలిస్టులు పనిచేస్తున్నారని చెప్పారు. జర్నలిస్టులకు జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సమాజ పురోగతికి
అదేవిధంగా సమాజ చైతన్యానికి, ఈ రెండింటికి కూడా పత్రికల యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా సమాజ రుగ్మతలను రూపుమాపటానికి పాత్రికేయ మిత్రులు చేసేటువంటి కార్యక్రమాలు మా అందరికీ కూడా మార్గదర్శకం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ సందర్భంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది, ముఖ్యంగా రాజకీయ నాయకుల మీద ఉంది. దాంతోపాటు పత్రికలు 10 కాలాల పాటు నిలబడితే వాటి ద్వారా చైతన్యాన్ని తీసుకురావడానికి ఎంతో అవకాశం జరుగుతుంది. అదేవిధంగా మారుమూల ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు కూడా ఎన్నో సాహసోపేతమైన కార్యక్రమాల ద్వారా ప్రజా జీవితాలను రంజింపజేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా పత్రికా స్వేచ్ఛను కాపాడడం మా విద్యుత్ ధర్మంగా మేము భావిస్తూ, అదేవిధంగా పాత్రికేయ రంగం నిష్పక్షపాతంగా ముందుకు వెళ్లాలనేటువంటి మాటను మరొకసారి తెలియజేస్తూ, ఈ పత్రికా దినోత్సవం సందర్భంగా మిత్రులందరికీ కూడా మరొకమారు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గొల్లాలపాలెం గ్రామంలో స్వామి వివేకానంద మదర్ తెరెసా అనాథాశ్రమం భూమి పూజ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో పనిచేయాలన్నారు. నాప్కిన్ తమ్ముడు రాము. స్ఫూర్తిగా మీ అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తా ఉన్నా. మరి ఇప్పుడు ఈ మంచి కార్యక్రమానికి ముందుకు వచ్చిన దాతలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మీకు నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఒకరికి సాయం చేస్తే భగవంతుడు మనకు సాయం చేస్తాడని నమ్మే వ్యక్తులు మన అందరం కూడా. మరి మీరు ఈ పుణ్యకార్యంలో భాగస్వాములైన నాకు చెక్కులు ఇచ్చారు, ఇస్తానని డిక్లేర్ చేశారు, వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలి, ఆ సాయిబాబా ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక చక్కటి కార్యక్రమం మా నియోజకవర్గంలో తలపెట్టినందుకు మేము కూడా మీకు ఏ విధంగా సాయం పడగలమో, ఇక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఇక్కడ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ మీకు ఉన్నాడన్న విషయం మీరు మర్చిపోయింది. ఏది వచ్చినా బోర్ అడిగావు, కరెంట్ అడిగావు, ఇంకా ఇవే కాకుండా ఇతరత్ర ఏదొచ్చినా కూడా మీకు మెటీరియల్ కావాలన్నా, ఎందుకంటే ఎన్నో వర్కులు చేస్తూ ఉంటాం. అలాగే నా డబ్బులతో కానీ నా పరపతితో కానీ మీకు అడుగడుగున ఉపయోగపడతానని మాత్రం నేను మాటిస్తా ఉన్నాను. ఏ అవసరం వచ్చినా కూడా అర్ధరాత్రైనా నన్ను సంప్రదించండి, మీకు మా నుంచి చాలా మంచి సాయం అందుతుంది. ఎందుకంటే మీరు చేసే ఒక మంచి కార్యక్రమం మేము కూడా భాగస్వాములు ఏమన్న తృప్తి మాకు ఉండాలని చెప్పి నేను కూడా కోరుకుంటా ఉన్నాను. దయచేసి ఇక్కడికి పాలు పంచుకున్న చాలామంది అక్కేపాలెం నుంచి వచ్చిన, తిమ్మరాజుపేట నుంచి వచ్చిన, ఇంకా మునగపాక నుంచి వచ్చిన, మా మునగపాక మండలంలో చాలామంది వచ్చారు. ఈ అనాథ శరణాలయంలో పెద్ద ఎత్తున గౌరవ సామాజిక వర్గం పాలు పంచుకుందనేది నాకు అర్థమవుతా ఉంది. తప్పకుండా సేవ చేయడానికి కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, పార్టీ లేదు. సేవా దృక్పథం ఉన్న వాళ్ళందరూ ఒకే కులం, సేవా దృక్పథం ఉన్న వాళ్ళందరూ ఒక కులం. తప్పకుండా మీరందరూ కూడా భవిష్యత్తులో మీకు బాగుండాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక మంచి కార్యక్రమంలో మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి నేను రావడంలో ఒక వ్యక్తి పేరు చెప్పకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను. మా రాంబాబు గారు నన్ను
గంటకి మానిటర్ చేసి రావాలని చెప్పి నన్ను నిన్న కూడా ఒక్కరోజే ఈరోజు సెలవు వస్తానో లేదో అంటే మీరు ఎలాగైనా రావాలా, ఒక మంచి కార్యక్రమం నేను మాటిచ్చాను అని చెప్పిన మా రాంబాబు గారు, ఆయన రమ్మన్నాడు కానీ నేను మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక మంచి కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు. మా కోయిలాటి సీను కానీ మిగతా వాళ్ళందరూ కూడా నాతో అకేషన్లు అన్ని సందర్భాల్లో కలుస్తూ ఉంటాం. ఎందుకంటే మేమందరం కూడా ఒక నాయకుడి నాయకత్వంలో ఉన్న ఎదిగిన బిడ్డలు లాంటి వాళ్ళు. మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఇది ఒక మంచి ఉద్దేశంతో మీరు స్టార్ట్ చేశారు కాబట్టి ఇది 100% సక్సెస్ అవ్వాలని, సక్సెస్ అవుతుంది అని, ఏదైనా ఈ 5 సంవత్సరాలు కాలంలో మీరు వాడుకున్న వాడికి వాడుకున్నంత, మీరు ఎంత వాడుకుంటారో నన్ను అంత వాడుకోండి. ఈ మంచి కార్యక్రమానికి నా అండదండలు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసిన మీ అందరికీ, ఈ కార్యక్రమంలో పగలు రాత్రి కష్టపడిన వాళ్ళకి, భవిష్యత్తులో కష్టపడిపోయే వాళ్ళందరికీ కూడా నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నెల్లూరు సీతారామరాజు జిల్లాలో సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు నిలమైన వంజంగి మంచు మేఘాల కొండ ఒకటిగా చెప్పవచ్చు. పాల సముద్రాన్ని తలపించే మంచు మేఘాలని కొండ అందాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. పాడేరు నుండి 7 కిలోమీటర్లు వాహనాల ద్వారా ప్రయాణం చేసి అక్కడ నుండి కిలోమీటర్ల కాలినడకన చేరుకుంటే మంచు మేఘాలను చీల్చుకుంటూ వచ్చే ఉషోదయపు కిరణాలు చూసి సుదూర ప్రాంతాల నుండి వేలాదిగా వచ్చిన ప్రకృతి ప్రేమికులకు మరో ప్రపంచానికి చేరిన అనుభూతి కలుగుతుంది. అప్పటి వరకు నడిచిన అలసట ఒక్కసారిగా పటాపంచలవుతుందని చెప్పవచ్చు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఇతర ప్రాంతాల నుండి విచ్చేసిన సందర్శకులు సందడి కనిపించింది. వంజంగి అందాలను పర్యాటకులు ఆస్వాదిస్తూ చిట్టి కెమెరాల్లో బంధిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుండి విచ్చేసిన సందర్శకులకు గేటు దాటి వెళ్ళడానికి ఒక్కొక్కరి దగ్గర 50 రూపాయలు రుసుము వసూలు చేయడంపై వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలలో ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికుల అవగాహన కలిగి ఉండాలని జాతీయ విపత్తు స్పందనా దళం 10వ బెటాలియన్ టీం కమాండర్ సత్యనారాయణ అన్నారు. అనకాపల్లిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సువెన్ ఫార్మా కర్మాగారాల్లో పనిచేసేటప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదాలు జరగకుండా భద్రతా ప్రమాణాలు పాటించడం కార్మికుల మొదటి కర్తవ్యంగా భావించాలని తెలిపారు. నియంత్రణ పద్ధతులు, ఫైర్ డ్రిల్స్ నిర్వహించడం, ప్రథమ చికిత్స అవగాహన లాంటి అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఏదైనా ఎగ్జామ్స్ చేయాలంటే somebody was interested in a startup, so they were exchanging ideas there. సో ఇది ఏదో వచ్చాము, డాన్స్ చేసాం, ఎగ్జిబిషన్ లో 2 ఐటమ్స్ పెట్టామని కాకుండా ఐ ఎక్స్పెక్ట్ యూ టు హ్యావ్ అ ప్రాపర్ ఇంటరాక్షన్ విత్ అదర్ గ్రూప్ పీపుల్. వేరే స్కూల్ నుంచి, వేరే కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుకోండి. Exchange your ideas. This will be the best platform you can ever get. Other than that, I sincerely hope and wish the deserving guy should win and should, kind of put Anakapalli name in the national stage. I would have been more proud, more thankful to the team which will be going all the way. So I just spoke downstairs with the DSC students. I just gave a boring lecture about life, goal. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టుల పేరుతో అమాయకుల మీద కేసులు పెట్టి హింసించడం సరికాదని వైఎస్ఆర్సీపీ నేత యనమల కృష్ణుడు ప్రభుత్వంపై మండిపడ్డారు. అమాయకుల మీద కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. యనమల రామకృష్ణుడు చంద్రబాబు పక్కన ఉండాల్సిన వారు తేతగుంటలో కూర్చొని ఉన్నారని ఆరోపించారు. అధికారంలో లేకపోయినా తూని ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు. బ్రాంతి పాటలు పాడించి గ్రామాలకే బెల్ట్ షాపులు పెట్టి బ్రాంతి అమ్మించే స్థితికి మీరు ఈ రోజున వచ్చారంటే మీరు రాజకీయం అంతా దిగజారిపోయిందో ఒకసారి మీరు ఆలోచించవలసిందిగా ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తారు. మీరు క్యాబినెట్లో ఉండవలసినటువంటి వ్యక్తి
తేటగూడ గెస్ట్ హౌస్లు కొబ్బరి తోటలో ఉంటాం. క్యాబినెట్ల పదవులు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చుని క్యాబినెట్ పదవులు పంచిపెట్టేటువంటి వ్యక్తివి నువ్వు ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్ పదవులకి లాటరీలు వేస్తున్నాం. దీన్ని బట్టి మీ యొక్క రాజకీయ శత్రుత రాజకీయం అంతా దిగజారిపోయింది. ఒకసారి మీరు ఆలోచించుకోండి. నేను ఎప్పుడు 24 గంటలు ప్రజల్లో ఉంటాను, ప్రాణం పోయేదాకా కూడా రాజకీయం చేస్తాను, ప్రాణం పోయేదాకా ప్రజలకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను తప్ప ఎవరెవరికో భయపడవలసిన పని లేదు. నా కూడా కుర్రాడు మాత్రం మీరు కేసులు పెట్టినంత మాత్రాన నష్టం లేదు. తప్పనిసరిగా ఒకసారి అది. Please like, share and subscribe Sneha TV.